ట్రీట్మెంట్ ఇచ్చేసాం, అల్సర్ తగ్గిపోయింది అంతేనా, లేకపోతే ఆర్టరీస్ మనం ఓపెన్ చేస్తాం, నెక్స్ట్ ఏం చేయాలి, లేకపోతే వెయిన్స్కి వెరికోజ్ వెయిన్స్ చేస్తాం, నెక్స్ట్ ఏం చేయాలి అనేది. సో వీఆర్ నాట్ జస్ట్ గోయింగ్ టు డూ ద జస్ట్ ఆ ప్రొసీజర్ ఒకటే చేసేసి అయిపోయింది అన్నట్టు కాదు. ఆ అల్సర్ తగ్గే వరకు మళ్ళీ తిరిగి రాకుండా మేము నెక్స్ట్ స్టెప్ మేము చూస్తాం. సో అల్సర్ మళ్ళీ తిరిగి ఎట్లా రాకుండా ఉంటుంది. సో అండర్లయింగ్ కాజెస్ మనం ట్రీట్ చేస్తే అల్సర్ మళ్ళీ తిరిగి రాదు. కానీ బట్ ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ అనేది, ఇప్పుడు షుగర్ పేషెంట్స్కి మంచి కంట్రోల్ ఆఫ్ షుగర్ ఉండాలి, కొలెస్ట్రాల్ పేషెంట్స్కి ఇది కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ చేసుకోవాలి. అదే విధానంగా వీనస్ అల్సర్స్ కూడా సపోజ్ ఈ వెరికోజ్ వెయిన్స్ ఒకటి అందరూ ఏమనుకుంటారంటే వెయిన్స్ ఉన్నాయి చేసేసాం అయిపోయింది అన్నట్టు అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. వెయిన్స్ కూడా షుగర్ బీపీ లాంటివే. ఏంటంటే మనకి ఎప్పుడైతే మనకి మెయిన్ వెయిన్స్ క్లోజ్ చేస్తాం, అంటే ఏవైతే పాడైపోయో క్లోజ్ చేస్తాం, కానీ బాడీలోని లెగ్లోని చాలా వెయిన్స్ ఉంటాయి. కొత్తగా వచ్చిన వెయిన్స్ కూడా మళ్ళీ రావచ్చు. సో ఈ వెయిన్స్కి మనం ఫాలోఅప్ ట్రీట్మెంట్ అంటే ఎవ్రీ 1 year 2 yearsకి ఒకసారి స్కాన్ చేసి బిఫోర్ ఇట్ క్రియేట్స్ అ ప్రాబ్లం, అది ప్రాబ్లం క్రియేట్ చేసే వరకు మనం దాన్ని ట్రీట్ చేయాలి. సో దానికి స్క్లీరోథెరపీ ప్లస్ ఇప్పుడు అల్సర్స్ ఉన్నాయి. ఆ అల్సర్స్కి కూడా వీఆర్ హ్యావింగ్ న్యూ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్. స్కిన్ గ్రాఫ్టింగ్ అంటారు. అంటే ఆ పున్ను క్లీన్ అయిపోయింది, వీ హ్యావ్ క్లియర్డ్ ఆఫ్ ద వెరికోజ్ వెయిన్స్, అల్సర్ ఇంకా హీల్ అవ్వట్లేదు. ఒక్కోసారి ఎందుకు హీల్ అవ్వదు, బికాజ్ అక్కడ ఫైబ్రోసిస్ వచ్చేసింది, ఆ టిష్యూ మనకి స్కార్ అయిపోయాయి, సో గట్టి పడిపోయాయి ఆ టిష్యూస్. సో ఆ టైంలోని ఆ అల్సర్లోని బెడ్ వరకు తీసి మన స్కిన్ ఒక ప్లేస్ నుంచి తీసుకొని ఆ అల్సర్ దగ్గర పెడతాం. సో అది స్కిన్ గ్రాఫ్టింగ్. అదే విధానంగా వీఆర్ హ్యావింగ్ నౌ వ్యాక్ ట్రీట్మెంట్. వ్యాక్ ట్రీట్మెంట్ అనేది యూ నో దట్ నెగిటివ్ ప్రెషర్ ట్రీట్మెంట్ అనమాట. ఏంటంటే మనకి ఆ అల్సర్ ఉంది, ఆ అల్సర్ నుంచి లాట్ ఆఫ్ ఫ్లూయిడ్ వస్తూ ఉంది. ఆ లాట్ ఆఫ్ ఫ్లూయిడ్ రావడంతో హీలింగ్ అనేది ఇంపేర్ అవుతుంది. సో ఆ ఓవర్ ఎక్సెస్ ఫ్లూయిడ్ లేకుండా మేము ఆ ఫ్లూయిడ్ని వ్యాక్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అది ఒక స్పెషలైజ్డ్ డ్రెస్సింగ్ పెట్టుకుని దానికి ఒక వచ్చిన ఫ్లూయిడ్ అంతా యాస్పిరేట్ చేసి మాటికి అది మనకి ట్రీట్ చేసేది ఉంటుంది అనమాట. సో అది వ్యాక్ ట్రీట్మెంట్ 4 layer కంప్రెషన్ బ్యాండేజెస్. సో ఇవన్నీ దే హెల్ప్ ఇన్ ద లాంగ్ టర్మ్ అని.